నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. ఈ మధ్యకాలంలో స్వయం ప్రతిపత్తి గల కాలేజీల విషయంలో పెద్ద ఎత్తున వార్తలు కూడా వస్తున్నాయి. గండిపేటలోని సిబిఐటి కాలేజ్ ఉందో అది అటానమస్ కాలేజీగా కొనసాగుతుంది. అయితే అక్కడ పరీక్షల నిర్వహణ విషయంలో మాత్రం పెద్ద ఎత్తున అభ్యంతరాలు అలాగే వివాదాస్పద అవుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. తాజాగా కూడా ఓయూ సంబంధించిన విద్యార్థి నేతలు ప్రధానంగా ఓయూ జేఏసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అయితే మాత్రం ఓయూ రిజిస్ట్రార్కి అయితే మాత్రం ఫిర్యాదు చేశారు అభ్యంతరాల విషయంలో. ఎలాంటి అభ్యంతరాలు జరుగుతున్నాయి, సిబిఐటిలో జరుగుతున్న అక్రమాలు ఏంటో వారి మాటలో తెలుసుకుందాం. ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది రిజిస్ట్రార్కు? ప్రధానంగా మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? సిబిఐటిలో ఏం జరుగుతుంది? సిబిఐటి కాలేజీ 1979లో మర్రి చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 120 ఎకరాలు కాలేజీ యాజమాన్యానికి ఇచ్చి కాలేజీని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నత విద్యా వ్యవస్థను, ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థను డెవలప్ చేయాలని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేస్తే ఇప్పుడున్న సిబిఐటి కాలేజీ ఎప్పుడైతే 2017 నుంచి ప్రెసిడెంట్గా వచ్చిన సుభాష్ చౌదరి అతను వచ్చిన కాంచి అక్రమాలకు అడ్డాగా మారిపోయింది. సిబిఐటి కాలేజీ ఎగ్జామినేషన్ బ్రాంచ్లో డబ్బులు తీసుకొని విద్యార్థులను పాస్ చేయటం, ఒకళ్ళ బదులు ఒకరు ఎగ్జామ్ రాయటం, ఒక స్టూడెంట్ ఎగ్జామ్ ఇంకొక స్టూడెంట్ ఎగ్జామ్ రాయటం. అదేవిధంగా అక్కడ ఏదైతే ఎగ్జామ్ రాసిన పేపర్లని డిస్పోజ్ చేశారు. మనకి రూల్స్ ప్రకారం 10 సంవత్సరాల క్రితం నుంచి మనకి పేపర్లు అక్కడ అందుబాటులో ఉండాలి, ఎగ్జామ్ రాసిన పేపర్లు. కానీ ఆ 10 సంవత్సరాల పేపర్లను కూడా వాళ్ళు డిస్పోజ్ చేసి పారేశారు ఎక్కడో. ఇటువంటి అక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఏదైతే సిబిఐటి కాలేజీ వాళ్ళు ఒక ఫైర్మెన్ కమిటీ మెంబర్ వేశారు. మనకి ఆ రిపోర్ట్ మన దగ్గరే ఉంది. ఈ కమిటీలో వాళ్ళు క్లియర్గా పేర్కొన్నారు, ఇక్కడ స్టూడెంట్స్ కొంతమంది దగ్గర మనీ తీసుకొని పాస్ చేసినట్టుగా, అదేవిధంగా ఒకళ్ళ బదులు ఒకళ్ళు ఎగ్జామ్ రాసినట్టుగా, ఎవరైతే ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ని ఈ కమిటీ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇందులో క్లియర్గా రాశారు. వాళ్ళు నిజమే ఇక్కడ ఒకళ్ళ బదులు ఒకళ్ళు ఎగ్జామ్ రాశారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా పేపర్లని డిస్పోజ్ చేశారని చెప్పేసి వీటన్నిటికీ అవినీతి జరిగింది. కాబట్టి ఈ కమిటీ ఆధారంగానే అక్కడ ఎగ్జామినేషన్ కంట్రోల్ని, అడిషన్ కంట్రోల్ని డిస్మిస్ చేయడం జరిగింది. తర్వాత ప్రోగ్రామర్ని సస్పెండ్ చేయడం జరిగింది. అంతే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది సిబిఐటి కాలేజీ యాజమాన్యం కానీ సిబిఐటి కాలేజీ ఎగ్జామినేషన్ బ్రాంచ్లో ఇంత అవినీతి జరిగిందని ఈ కమిటీ ఆధారంగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మేము ఈరోజు మన ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ని కలిసి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకంటే సిబిఐటి కాలేజీ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజీ, అటానమస్ వాళ్ళకే ఉంది. కానీ ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ ప్రొఫెసరే, ఇక్కడ వాళ్ళ యొక్క అఫిలియేటెడ్ కాలేజ్ కాబట్టి ఇక్కడ ప్రొఫెసర్ రిక్రూట్ కూడా వాళ్ళే మన ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కానీ రిజిస్ట్రార్ కానీ చేయాలి. కానీ ఇవన్నీ చేయకుండా గతంలో 12 మంది ప్రొఫెసర్లని రాటిఫై చేశారు మన ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళే. వాళ్ళ క్వాలిఫికేషన్ లేకపోయినా కానీ, వాళ్ళకి సరైన అర్హతలు లేకపోయినా కానీ సిబిఐటి కాలేజీలో వాళ్ళని 12 మంది ప్రొఫెసర్లను రాటిఫై చేసి అక్కడ ప్రిన్సిపాల్గా, వివిధ డిపార్ట్మెంట్ల హెడ్గా, అక్కడ ప్రొఫెసర్లుగా వాళ్ళని నామినేట్ చేయడం జరిగింది. ఇంకోటి, సిబిఐటి కాలేజ్ ఎటువంటి రిక్రూట్మెంట్ జరిగినా కానీ ఉస్మానియా యూనివర్సిటీ అధికారులకు తెలియజేయాలి. ఉస్మానియా యూనివర్సిటీ అధికారుల ద్వారానే అక్కడ రిక్రూట్మెంట్ జరగాలి. కానీ అటువంటిది ఏం చేయకుండా ఇప్పుడున్న మేనేజ్మెంటు, ప్రెసిడెంటు తన సొంత నిర్ణయాలతోటి తన ఇష్టారాజ్యంగా ఎవరిని పడితే వాళ్ళని రిక్రూట్ చేసుకోవటం, బ్యాక్ డోర్ నుంచి రిక్రూట్ చేసుకోవటం, క్వాలిఫికేషన్ లేకపోయినా కానీ వాళ్ళకి అసిస్టెంట్ అసోసియేటెడ్ ప్రొఫెసర్లుగా వాళ్ళని రిక్రూట్ చేయడం జరిగింది. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థ అనేది ఎటుపోతుందో మనకు ఒకసారి అర్థమవుతుంది. అందుకనే మేము ఒకటే రిజిస్ట్రార్ని, వైస్ ఛాన్సలర్ని ఒకటే కోరుతున్నాం, ఇమ్మీడియట్లుగా ఈ రిపోర్ట్ ఆధారంగా మాకు రిజిస్ట్రార్ కూడా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మాకు ఇవ్వండి అని చెప్పిండు. మేము ఈ 15 పేజీల ఎవిడెన్స్ని కూడా మనం రిజిస్ట్రార్కి ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్లుగా ఏదైతే ఈ ఎవిడెన్స్ ఎన్ని ఉన్నాయి చూసుకొని ఇమ్మీడియట్గా ఒక కమిటీని ఫామ్ చేసి అక్కడ జరిగిన అక్రమాలపై ఎంక్వైరీ చేసి సిబిఐటి కాలేజ్ అటానమస్ను రద్దు చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతగా మేము కోరుతున్నాం. లేని ఎడల ఇదే సందర్భంలో మీరు ఆధారాలు ఉంటే ఇవన్నీ రిజిస్టర్కి పోయినప్పుడు మీరు ఆధారాలు ఇచ్చారు, 15 పేజీలు అవి కూడా ఇచ్చారు. మరి ఎలాంటి స్పందన రిజిస్టర్ నుండి వచ్చింది? మరి చర్యలు తీసుకుంటా అని చెప్పినారా? మీ దగ్గర ఉన్న ఆధారాలను బట్టి ఆయన యొక్క స్పందన ఏంటి? ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు చాలా సానుకూలంగా స్పందించిండు. ఏదైతే మా దగ్గర తీసుకున్న ఎవిడెన్స్ని చూసి దీన్ని మొత్తాన్ని నేను స్టడీ చేసి వైస్ ఛాన్సలర్ తోటి మాట్లాడతా, కమిటీ వాళ్ళతో సభ్యులతో కూడా మాట్లాడి దీనిపైన ఒక ఆ రిపోర్ట్ ప్రకారం
ఒక కమిటీని వేస్తాం, కమిటీని వేసి ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి కూడా మాకు హామీ ఇచ్చారు. త్వరలో మేము వైస్ ఛాన్సలర్ కూడా కలిసి అదే కంప్లైంట్ ఇచ్చి దీనిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా మేము కూడా త్వరలో మళ్ళీ డిమాండ్ చేస్తాం. రిజిస్ట్రార్ గారు కూడా సానుకూలంగా స్పందించి 2-3 రోజుల్లో దీని గురించి స్పష్టమైన నిర్ణయం తీసుకొని బయటకు చెప్తామని చెప్పేశారు. అలాగే ఈ స్వయం ప్రతిపత్తి కాలేజీల మీద చాలా చర్చ జరుగుతుంది. ఈ యొక్క సిబిఐటికే పరిమితమా, లేకపోతే చాలా యొక్క కాలేజీలో ఇలాగే జరుగుతుందా, లేకపోతే అటానమస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా? మీ దగ్గర ఉన్న మీ దృష్టికి వచ్చిన విషయాలు ఏంటి? అయితే మనకి ఇప్పుడు సిబిఐటి కాలేజీ సంబంధించిన ఎవిడెన్స్ మనకు దొరికింది కాబట్టి మన సిబిఐటి కాలేజీలో అవినీతి జరుగుతుందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. కానీ అటానమస్ మా ఉద్దేశం ప్రకారం అటానమస్ అనేటివి కాలేజీలకి ఇవ్వకూడదు, యూనివర్సిటీలకు ఇవ్వాలి. స్వయం ప్రతిపత్తి అనేది వాళ్ళ కాలేజీలకు ఇస్తే వాళ్ళు కొన్ని చర్యలు తీసుకోవడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నడిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఉస్మానియా యూనివర్సిటీకి కానీ జేఎన్టీయూ కానీ ఈ ప్రధానమైన యూనివర్సిటీలకు అన్ని పవర్స్ ఇవ్వాలి. అటానమస్ ఇవ్వటం ద్వారా హైయర్ ఎడ్యుకేషన్లో ఇటువంటి లోపాలను ఉపయోగించుకొని విద్యార్థులను పాస్ చేయడం, విద్యార్థుల్ని మభ్యపోయి వాళ్ళ దగ్గర కొంచెం ఆఫర్ తీసుకొని వాళ్ళందరినీ వాళ్ళ ఎగ్జామ్ రాయకపోయినా కానీ వాళ్ళని పాస్ చేయడానికి అటానమస్ కాలేజీలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మేము తెలియజేయనిది ఉస్మానియా యూనివర్సిటీ జేఎన్టీయూలకే అన్ని పవర్స్ ఇస్తే ఈ అటానమస్ను రద్దు చేస్తే అప్పుడు దీంట్లో చాలా వరకు విద్యార్థులకు అందరికీ న్యాయం జరిగిద్ది. ఉన్నత విద్యా వ్యవస్థ అనేది చాలా బలంగా డెవలప్ అవుతుంది. ఆధారాల ప్రకారం చూస్తే మాత్రం సిబిఐట్లో కూడా ఏమేం జరుగుతున్నాయి అంటే ఒకరి బదులు ఒకరు రాయడం, దీనిపైన కూడా గతంలో ఎప్పటి నుండి జరుగుతున్నాయి, మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏంటి? సిబిఐటి కాలేజీ తెలంగాణ భూమి అండి. అది సిబిఐటి కాలేజీకి 120 ఎకరాలు తెలంగాణ భూమి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే ఒకసారి మన సిబిఐటి కాలేజీ ఎంక్వైరీ చేస్తే అందరూ ఆంధ్ర వాళ్ళే ఉంటారు. అందులో ఆంధ్ర వాళ్ళే 80% ఆంధ్ర ఉద్యోగస్తులే ఉన్నారు. తెలంగాణ నుంచి చాలా తక్కువ మందిని తీసుకుంటారు. ఇందులో ప్రెసిడెంట్ కాంచి అన్ని ఆధిపత్యాలు, డిపార్ట్మెంట్ హెడ్లు కాంచి అందరూ ఆంధ్ర వాళ్ళే ఎక్కడ పట్టినా. అటువంటి వారి చేతిలో కాలేజీ ఉంటే తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ వాళ్ళకి ఎక్కడ న్యాయం జరుగుతుందండి? నాకు తెలంగాణ రాష్ట్రం వస్తే అన్నీ వస్తాయి, మన భూములు మనకు వస్తాయి, మన విద్య మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పేసి ఆ రోజు అందరూ ఉద్యమించి ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఇప్పటికీ హైదరాబాదులో ప్రైవేటు వ్యవస్థలో ఇప్పటికీ ఆంధ్ర ఉద్యోగస్తుల చేతిలోనే మొత్తం ఇన్స్టిట్యూట్లు నడుస్తున్నాయి. ఇందుకోసం తెలంగాణ తెచ్చుకుంది. ఈ కమిటీ ప్రకారం చూస్తే మనకి చాలా ఘోరంగా అనిపిస్తుంది. ఈ కమిటీ ప్రకారం, ఈ రిపోర్ట్ ప్రకారం ఇంత డబ్బులు తీసుకొని పాస్ చేయటం, ఒకరి బదులు ఒకరు ఎగ్జామ్ రాయటం. మరి సిబిఐటి కాలేజ్ అంటే ఒక పెద్ద వ్యవస్థ, ఒక పెద్ద మంచి కాలేజీ. ఆ కాలేజీ చదువుకున్న దేశంలోనే, ప్రపంచ దేశాల్లోనే ఒక ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు నేడు. అటువంటి కాలేజీలో ఇటువంటి వ్యవస్థ నడుస్తుంటే మరి ఉన్నత విద్యా వ్యవస్థ ఎక్కడ మంచుకున్నట్టు? అందుకని తక్షణమే దీనిపైన వైస్ ఛాన్సలర్ స్పందించి ఆ అటానమస్ను రద్దు చేయాలి. త్వరలో మేము ఛాన్సలర్ మన గవర్నర్ గారిని కూడా కలిసి ఈ రిపోర్ట్ని, కంప్లైంట్ని మన గవర్నర్కి అందజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ మీరు ఇచ్చిన కంప్లైంట్పై ఎలాంటి చర్యలు కూడా తీసుకోకపోతే మీ యొక్క కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? మేము ఇచ్చిన కంప్లైంట్ మీద స్పందించకుండా ఎటువంటి చర్యలు తీసుకోకపోతే త్వరలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులతో మేము ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడతాం. సుమారు ఒక 20 మంది విద్యార్థి సంఘాలతో కలిసి మేము గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాం. ముందు ఈ వైస్ ఛాన్సలర్ని కలుస్తాం. వైస్ ఛాన్సలర్ దీని మీద స్పందించాలి. లేని ఎడల అవసరమైతే గవర్నర్ని కలిసి ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఈ రిపోర్ట్ వాళ్ళకి ఇచ్చేసి ఇమ్మీడియట్గా అటానమస్ రద్దు చేసి ఎవరైతే అక్కడ అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునే వరకు మా పోరాటం ఆగదని చెప్తున్నాం. ఓకే, మొత్తంగా ఇది సిబిఐటి కాలేజీలో మాత్రం పరీక్షల నిర్వహణ విషయంలో మాత్రం చాలా అవినీతి, అక్రమాలు కూడా జరుగుతున్నాయి. కొందరు ఎగ్జామ్ పేపర్ల విషయంలో మాత్రం లీకేజ్ జరుగుతుంటే మరికొందరు ఒకరి ప్లేస్లో ఒకరు కూడా ఇట్లా పరీక్షలు రావడం మాత్రం జరుగుతుంది. ఒకవైపు ఇదే అంశంలో ఇప్పుడైతే మాత్రం ఓయూ రిజిస్ట్రార్కు అఫిలియేటెడ్ ఓయూ కింద ఉన్న కారణంగా ఇక్కడ మేము ప్రస్తుతానికైతే మాత్రం ఫిర్యాదు చేస్తున్నాం. ఎవరైతే దీంట్లో నేరాల్లో పాల్గొన్నారో, ఎవరైతే తప్పు చేశారో ఆ అధికారులపై శిక్ష పడాల్సిందే. 5 man కమిటీ మా దగ్గర రిపోర్ట్ ప్రకారం మాత్రం రిజిస్ట్రార్కి ఇచ్చాం. దానిపైన చర్యలు తీసుకోవాల్సిందే. భవిష్యత్తులో ఎవరు కూడా ఇకపై ఇలాంటి చర్యలు చేపట్టకుండా, ఒకరి ప్లేస్లో ఒకరు రాయకుండా, ఇలాంటి మరెక్కడ అంటే పరీక్ష నిర్వహణ విషయంలో ఎక్కడ తప్పులు దొరకకుండా ఉండాలంటే మాత్రం కఠిన చర్యలు ఉండాల్సిందే. మరోవైపు అటానమస్ ఇలా తప్పులు పాల్పడిన అటానమస్ విషయంలో మాత్రం ఓయూ
కఠినంగా వ్యవహరించి అటానమస్ను రద్దు చేయాల్సిన అవసరం ఉంటుంది. లేని ఏడలు మాత్రం పెద్ద ఎత్తున ఇక ఉద్యమ కార్యాచరణ కూడా ఓయూ విద్యార్థులుగా మేము చేస్తామని కూడా ఓయూ జేఏసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు చెప్తున్నారు. చూడాలి మరి ప్రభుత్వం మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, మరి గవర్నర్ గారు మరి అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏమైనా మార్పు చేర్పులు ఉంటాయా, దీని విషయంలో మరి ఎలాంటి ముందడుగు అవుతుందో మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది. కనపర్సం వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.